ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అనగా దేవునితో సమయము గడుపుట, దేవునితో సంభాషించుట, దేవునితో మాట్లాడుట, దేవుని వద్ద నుండి వినుట. ఆయన పలికితే చాలు ఆశ్చర్యకార్యాలు జరిగాయి. చనిపోయిన వారు లేపబడ్డారు, రోగులు ఆరోగ్యవంతులయ్యారు, పాపి పరిశుద్ధుడుగా మారారు. ఇంత గొప్ప శక్తి ఎక్కడ నుండి ఆయనకు కలిగింది? ఆయన ఒక మాదిరిని మనకు చూపారు. ప్రజల వద్దకు ఆయన వెళ్ళుటకు ముందుగా, రోగులను స్వస్థపరచుటకు ముందుగా ఏదో ఒక పని చేసి వచ్చారు. యేసు ఏమి చేశారు? ఆయన ఉపవాసం ఉన్నారు అని బైబిల్ అంటున్నది. ఆయన ప్రార్థించెను అని బైబిల్ చెప్తుంది. తండ్రితో మాట్లాడారు. అది యేసు ప్రభువు శక్తి. అదే విషయాన్ని తన శిష్యులకు నేర్పించారు. శిష్యులారా, మీరు ప్రార్థించండి అని చెప్పారు. మీరు వాక్యం ప్రకటించుటకు ముందు మీరు ప్రార్థించండి. శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా, బోధ చేయడం మాకు నేర్పండి. శిష్యులందరూ కూడా, యేసు ప్రభువా, రోగులను ఎలా స్వస్థపరచాలో, దయ్యములను ఎలా వెళ్ళగొట్టాలో మాకు నేర్పించండి అని అడుగుతున్నారు. చక్కని సందేశాలు ఎలా బోధించాలో నేర్పండి. జీవితాలను మార్చబడేటువంటి సందేశాలు ఎలా బోధించాలి? యేసు ప్రభువారు ఒక సత్యం చెప్పారు. ఆ రహస్యాన్ని మనకు నేర్పారు. ఆ రహస్యం ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? శిష్యులకు ఆ రహస్యాన్ని తెలియజేశారు. ఆ రహస్యం ఏంటి? యేసు ప్రభు అన్నారు, ప్రార్థించండి, ప్రార్థన చేయుడి. వారికి ఎలాగూ ప్రసంగించాలో నేర్పలేదు, వారికి ప్రార్థన ఎలా చేయాలో నేర్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6 నుంచి 14 వచనాల వరకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు. యేసు ప్రభువారే తన శిష్యులకు ప్రార్థన నేర్పారు. అంటే ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. నీవు కూడా యేసు ప్రభు యొద్దకు వెళ్ళి, ప్రభువా, నాకు అధికంగా శక్తి ఇవ్వండి అని అడిగితే యేసయ్య అంటారు, అధికంగా నువ్వు ప్రార్థన చెయ్యి అంటారు. అపోస్తులైన పేతురుకి 24 గంటలే, మనకు కూడా 24 గంటలే ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని భక్తులందరికీ కూడా, స్త్రీలకు పురుషులకు కూడా 24 గంటల సమయమే. మనకి 24 గంటల సమయమే ఉంది. మన సమయాన్ని ఎలా వాడుకుంటున్నాం, అదే మన జీవితంలో ప్రభావితం చూపుతుంది. నీ సమయాన్ని ఎలా వాడుతున్నావు, అది నీ జీవితంపై ప్రభావితం చూపుతుంది. నీ యొక్క సమయాన్ని వ్యాయామం చేస్తూ గడిపితే తప్పకుండా నీ శరీరంలో కొన్ని మార్పులు నువ్వు చూడగలుగుతావు. నీ సమయమంతా తినుటలో గడిపినట్లయితే తప్పకుండా 3 నెలల తర్వాత నీ దేహంలో చాలా మార్పు అనేది కలుగుతుంది. అందరూ అంటారు, ఈ బ్రదర్ ఎక్కువగా తింటున్నట్టున్నారు అని అందరూ అంటారు. ఈ సహోదరు తింటున్నట్టున్నది, వారి ఆహారం తినడంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు అని అందరూ అంటారు. అందుకే శరీరంలో మార్పు వచ్చింది. నీ అభివృద్ధిని చూసినప్పుడు దానిని బట్టి నీ జీవితంలో మార్పు అనేది కొంతమంది గమనించుతారు. అదే రీతిగా దేవుని ప్రజలు దేవుని యొక్క శక్తిని నీలో ప్రవహించడం చూసినప్పుడు, దేవుని ప్రజలు నిన్ను చూసినప్పుడు దేవుని కార్యం నీ లోపల జరగడం చూస్తారు. ప్రైజ్ ది లార్డ్.